హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. పిల్లలు ఉన్న వాళ్ళు పరుపుల పైన ఏంటంటే వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు, లేదు అంటారా సోఫాల పైన కానివ్వండి, లేదు అంటారా దివాన్ పైన కానివ్వండి. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే మన మ్యాట్రిసెస్ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. మన మ్యాట్రిసెస్ని వాష్ చేయాలన్నా కుదరదు, అలాగే మనకి రెగ్యులర్గా ఎండలో వేయాలన్నా చాలా బరువుగా ఉంటాయి కదా. అలాంటప్పుడు సింపుల్గా మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి, అలానే మన మ్యాట్రిస్ అని చాలా నీట్గా మంచి వాసన వస్తూ ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరండి. బేకింగ్ సోడా మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ బేకింగ్ సోడాని తీసుకొని మ్యాట్రిస్ అంతా వేసేసేయండి. ఆ తర్వాత ఇలాంటి దాంతో కానివ్వండి, లేదు అంటారా చేతితో కానీ మొత్తం ఎక్కడైతే ఇంకా వాష్రూమ్ వెళ్ళిన దగ్గర ఎక్కడైతే కొంచెం స్ప్రెడ్ చేసేసి మొత్తం కొంచెం వేసి స్ప్రెడ్ చేసేసేయండి. ఆ తరువాత 10 నిమిషాలు అలానే వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత ఏదైతే బేకింగ్ సోడా వేసామో దీన్ని అంతటిని దులిపేసేసేసి మనకి పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు అలా ట్యాప్ చేసేసేయండి. ఎక్కడైతే కొంచెం మనకి వాష్రూమ్ స్మెల్ వస్తూ ఉంటుందో అక్కడ ట్యాప్ చేసేసి ఆ తర్వాత మీరు మామూలుగా బెడ్షీట్స్ కనుక వేశారో అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. అలానే బేకింగ్ సోడాని ఖచ్చితంగా దులిపేసేసుకోండి. కొంచెం తడి లేనప్పుడు మాత్రమే చూసుకోవాలండి. తడి అనేది తగలకుండా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఎక్కడైతే తడి ఉంటుందో ఆ ప్లేస్ లేని చోట మాత్రం బేకింగ్ సోడా టాల్కమ్ పౌడర్ వేసేసి క్లీన్ చేసాము అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పు కానివ్వండి, లేదంటే రైస్ కానివ్వండి పెట్టినప్పుడు ఈ విధంగా మనకి పైకి పొంగుతూ ఉంటుంది కదా, ఇదంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంతమంది నీట్గా ఉండాలి, ఈ పప్పు అనేది పైకి పొంగకుండా ఉండాలి, లేదంటే కొన్నిసార్లు ఏమవుతుంది ఒకే కుక్కర్ కనుక ఉంది అనుకోండి, సేమ్ కుక్కర్లో మనం రైస్ పెడుతూ ఉంటాం, అన్నము పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు మనకి పైన లిడ్ అనేది చాలా నీట్గా ఉండాలి, ఏది పప్పుకు పొంగకుండా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే మాత్రం కాటన్ క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్గా మనకు హోల్ మధ్యలో వచ్చేలా కట్ చేస్తే కాటన్ క్లాత్ కొంచెం కూడా కిందకి రాకుండా చూసుకోవాలి. ఎగ్జాక్ట్ మనకి పైన లిడ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మాత్రమే వచ్చే వరకు కాటన్ క్లాత్ని కట్ చేసేసి ఆ తర్వాత కనుక కుక్కర్ విజిల్ కనుక పెట్టించాము అనుకోండి, మనకి ఏమాత్రం కొంచెం కూడా ఎంత పొంగినా కానివ్వండి, ముఖ్యంగా పప్పు పెట్టుకున్నప్పుడు పొంగుతూ ఉంటుంది కదా, ఆకుకూర పప్పు ఏదైనా సరే, అలాంటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేయండి. ఖచ్చితంగా మనకి కొంచెం కూడా పప్పు అనేది లిడ్కి అంటకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను క్లాత్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, కొంచెం కూడా మనకి లిడ్కి అనేది అంటలేదు. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ కొంచెం కూడా మనకి ఎప్పుడు నీట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సింపుల్గా ఏ విధంగా అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు లిడ్ అనేది కొంచెం కూడా పప్పు అనేది పొందకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి లైన్ డేట్స్ బాక్స్ ఉంటుంది కదండి, ఏదైతే మీకు అవైలబుల్లో కొంచెం ప్లాస్టిక్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే తీసేసుకోవాలి. దీనికి డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, డబుల్ టేప్ ప్లాస్టర్గా పెట్టేస్తే మనకి థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఎక్కువ ఉన్న వాళ్ళు ఓకే, కానీ కొంచెం 4-5 ఉన్నాయి అనుకోండి, అవేంటంటే ఊరికే ఊడిపోతూ ఉంటాయి, ఒకదానికి అంటుకుంటూ ఉంటాయి, చిక్కులు పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా మనకి ఒకదానికి అంటుకోకుండా, చిక్కులు పడకుండా, దారం కూడా రిపీటెడ్గా ఊడిపోకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం సింపుల్గా ఈ విధంగా పెట్టేసేసి మన బాబిన్ ఉంటుంది కదండి, బాబిన్ కూడా కనుక పెట్టేసాము అనుకోండి, ఈజీగా మనకు అవసరమైనప్పుడు కనిపిస్తే అట్ ద సేమ్ టైం ఒకదానికి చిక్కు పడకుండా కూడా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా టిప్స్ ట్రిక్స్ తీసుకురావాలని, అండ్ వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం తీసుకొచ్చుకున్న హనీ అనేది మనకు ఒరిజినల్ క్వాలిటీ లేదా ఏదైనా కల్తీ కలిగిందా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మనం తీసుకొచ్చిన హనీని తీసుకొని చుట్టూ ఈ విధంగా అగ్గిపులకు పెట్టించేసేయండి. వెలిగించిన వెంటనే వెలిగింది అనుకోండి, ఆరిపోకుండా కంటిన్యూస్గా వెలుగుతూ ఉంది అనుకోండి, అది ఖచ్చితంగా హనీ మంచి తేనెని అర్థం చేసుకోవాలి. లేదు మనకి బెల్లం వాటర్ ముఖ్యంగా తేనెలో కలుపుతూ ఉంటారు, కల్తీ అంటే అదే కదా మ్యాక్సిమం. అలాంటప్పుడు అగ్గిపుల్ల తడి తగులుతుంది కాబట్టి వెలగకుండా ఉంటుంది, త్వరగా ఆరిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా వెలుగుతూ ఉంది అనుకోండి, అది మంచి క్వాలిటీ తేనెని అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి లైన్ డేట్స్ బాక్స్ వాడే వాళ్ళకి చాలా సూపర్ యూస్ఫుల్ ట్రిక్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ఇది కూడా ది బెస్ట్ టిప్ ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటి బాక్స్ క్యాప్ కనుక ఉంది అనుకోండి, ఇలాంటి చిన్న బౌల్ అయితే తీసేసుకోండి. నేను ఫస్ట్ మార్క్ చేసిందని చేసుకుంటున్నానండి.
రేట్ బాక్స్కి మార్క్ చేసుకున్నాను, చిన్న బౌల్లాగా తీసేసుకొని. ఇలా మనకి ఇలాంటివి ఆన్లైన్లో కనుక కొనాలి అనుకోండి చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది అండి. సింపుల్గా మన ఇంట్లో ఒక్క 10 నిమిషాలు కనుక టైం స్పెండ్ చేసాము అనుకోండి, తక్కువ ఖర్చుతోటి మనకి ఇప్పుడు ట్రెండీగా సోప్ బాక్సులు కానివ్వండి, లేదు అంటారా ఇలా లిక్విడ్ బాక్సులు కానీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను చెప్పిన దాని ప్రకారం తయారు చేసుకున్నారని ఇంట్లో అనవసరంగా ఉన్న వాటినే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక షాంపూ బాటిల్ ఉంటుంది కదా, షాంపూ బాటిల్ అయితే తీసేసుకున్నాను. ఆ పైప్ ఏదైతే ఉంటుందో పైన ఎగ్జాక్ట్గా ముందే కట్ చేసుకోవద్దండి, ఎక్కువ ఎక్స్ట్రా కొంచెం సైజు చూసుకుంటే కనుక కట్ చేసుకున్నామండి, కొంచెం మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పైన క్యాప్కి ఏం చేశానంటే బ్యాక్ సైడ్ తిప్పేసి కనుక మార్క్ చేసుకుని కట్ చేసుకున్నామనుకోండి ఆ ప్లేస్ ప్రకారం మూత పైకి షాంపూ ప్రెస్ చేయడానికి పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఆ తర్వాత లోపల బ్లైండెడ్స్ బాక్స్ ఉంటుంది, దాని లోపల లిక్విడ్ అయితే వేసేసాను. చూడండి ఇప్పుడు షాంపూ బాటిల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసిన ప్రతిసారి ఏంటి అంటే దీనిలో పడిపోతుంటే ఈ బౌల్లో ఒకే దగ్గర మనకి లిక్విడ్ ప్లస్ ఏంటి అని అంటే మనకి స్క్రబ్బర్ ఒకే దగ్గర పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి బాక్స్ అనేది ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటున్నాయి కదండి. సింపుల్గా మనకి లైన్ డేట్ బాక్సు అలాగే షాంపూది వైర్ కనుక ఉంది అనుకోండి, పైన క్యాప్ అనేది ఈజీగా మనకి ఇలాంటిది లిక్విడ్ బాక్స్ అనేది ఈజీ ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి బెడ్షీట్స్కి ఎప్పుడైనా సరే పీరియడ్స్ వచ్చినప్పుడు ఇలాంటి మార్క్స్ పడుతూ ఉన్నాయి అనుకోండి, దీన్ని క్లీన్ చేయాలని చాలా ఇబ్బంది అండి. డ్రెస్కి అయినా కానివ్వండి లేదంటే బెడ్షీట్స్కి అయినా కూడా, ముఖ్యంగా ఈ కలర్ లైట్ కలర్స్ ఉన్న బెడ్షీట్స్ కనుక అంటింది అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సింపుల్గా దాన్ని క్లీన్ చేయాలనుకున్న ఎవరన్నా ఈ విధంగా అయితే ట్రై చేయండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుందండి, మనకి మెడికల్ స్టోర్ ఉంటుంది కదా, ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్ ఉంటుంది, మెడికల్ షాప్లో మనకి ఈజీగా అవైలబుల్ ఉన్న హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దాన్ని కొంచెం వేసేసేయండి. ఇవేంటి కొంచెం డ్రై అయిపోయిన బ్లడ్ మార్క్స్ అయినండి, అవి ఊరికే అప్పుడప్పుడు అనుకుని వెంటనే సోప్ పెట్టి క్లీన్ చేస్తే కొంచెం పోతాయి. ఇవి డ్రై అయిపోయి క్లీన్ చేయాలని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు సింపుల్గా మనకి ఎక్కువ బ్లడ్ మార్కులు కనుక ఉన్నాయి అనుకోండి, కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కడైతే వేసేసేయాలండి. ఇక్కడ నేను తక్కువే ఉంది కాబట్టి కొంచెం ఆ పార్ట్ వరకు వేసేసాను. తర్వాత ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే బ్లూ మార్కులు బ్లూ పెన్తో కూడా రాసినవి, దానిపైన ఏంటంటే కొంచెం డెటాల్ ఉంటుంది కదా, డెటాల్ వేసి క్లీన్ చేసామంటే బ్లూ పెన్ మార్కులు కానీ ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి. తర్వాత నేను ఇక్కడ బ్లడ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తున్నానంటే టూత్ పేస్ట్ ఉంటుంది కదా, టూత్ బ్రష్ పాతది ఏదైనా ఉంది అనుకోండి, పాత టూత్ బ్రష్ తోటి ఇందాక మన హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఒక 10 నిమిషాలు అలానే ఉంచేసండి. ఆ తర్వాత టూత్ పేస్ట్ వైట్ది అయితే ఇంకా బెస్ట్గా పని అవుతుందండి, మనకి వర్క్ అనేది బాగా అవుతుంది. దాన్ని కూడా వేసేసేసి ఒకసారి బాగా బట్టలు ఉతికే బ్రష్ తోటి క్లీన్ చేసేసేయండి. ఆ తర్వాత కొంచెం మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కానీ విమ్ లిక్విడ్ కానీ ఉంది, లేదంటే సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ ఉంటుంది కదా, కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉన్నది ఏదైనా పర్లేదండి, దాన్ని కూడా వేసేసి క్లీన్ చేసాము. పాత బ్రష్ తోటి కొట్టేసాము అనుకోండి, మనకి మరకలు అనేవి కనిపించకుండా అయితే ఉంటాయి. ఎక్కువ కనుక డ్రై అయిపోయి ఉన్నప్పుడు ఈ విధంగా సింపుల్గా ట్రై చేశారు అనుకోండి, మరకలు అనేవి మనకి కనిపించకుండా కొంచెం వెట్టిగా ఉన్నాయి అనుకోండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదంటే లిక్విడ్ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ లిక్విడ్, సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్, విమ్ లిక్విడ్ కదా, దాంతో వేసి క్లీన్ చేసినా కానీ పోతాయండి. కొంచెం డ్రై అయిపోయిన మార్కులు ఉన్నాయి కొంచెం కష్టం కాబట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ కంపల్సరీ ఉండాల్సిందే. చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు క్లీన్ అయిపోయింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, మనకి ఎక్కడ మరక ఉంది అనేది కూడా తెలియదు, లేదంటే నార్మల్గా వదిలేసామంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. బ్లడ్ మార్కులు మనకు కనిపించకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు బ్లడ్ మార్కులు అనేది కొంచెం కూడా కనిపించకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అనేవి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.